ఆహా! వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ టమాటో పప్పు కలుపుకుని తింటే ఉంటుంది నా సామిరంగా, స్వర్గం కనిపిస్తుంది. ఈరోజు మనం టమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. మొదటగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేయండి. ఓ 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూడండి. పప్పు భలే ఉడికింది కదూ. ఇప్పుడొక పప్పు గుత్తి తీసుకుని లైట్గా మెదపండి. ఆ మెదిపిన పప్పులో కొన్ని కరివేపాకులు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత మెయిన్ హీరోలైన టమాటో ముక్కలు వేసేయండి. ఆ పైన ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేయండి. స్టవ్ వెలిగించి ఒక 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడు టమాటోలు పప్పుతో బాగా దోస్తీ చేస్తాయి. 2 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే ఆహా! ఆ వాసనకి సగం కడుపు నిండిపోతుంది. మళ్ళీ పప్పుగుత్తితో టమాటోలను, పప్పును ఒకసారి బాగా కలపండి. ఇక ఆఖరి ఘట్టం, అదేనండి మన పప్పుకి లైఫ్ ఇచ్చే తిరగమాత. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి, ఆ తర్వాత కాస్త దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దూరగా వేయించాలి. చివరిగా చిటికెడు పసుపు వేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో పప్పును ఇందులో పోసేయడమే. అంతే, గరిటతో అలా ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేయండి. ఘుమఘుమలాడే టమాటో పప్పు రెడీ.